ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, నినాదాలు మారాయి. కానీ ఎప్పుడూ కొన్ని కుటుంబాల చుట్టూనే రాజకీయం తిరుగుతూ వచ్చింది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ సమానంగా ఉండవన్న భావన ఇక్కడ బలంగా నాటుకుపోయింది. రాజకీయాలు ఒక వర్గం చేతుల్లోనే ఉంటే కొత్త నాయకత్వం పుట్టదు. ఎన్నో ఏళ్లుగా ఆ జిల్లాకు ఇది స్వానుభవమే. ఇంకానా ఇకపై సాగదు, ఇకపై చెల్లదు అంటున్నారు కొంతమంది నాయకులు. రాజకీయాల్లో సమాన అవకాశాలు దక్కాల్సిందేనంటున్నారు. ఆ జిల్లాలో ఈ మార్పుకి కారణం ఏంటి? భవిష్యత్తులో ఆ జిల్లా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. వినటానికి బాగుంది, చర్చించుకోవడానికి ఇంకా బాగుంది. కానీ ఈ పాలిటిక్స్ లో అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేనా అన్న డౌట్ కొడుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు సిక్కోలు రాజకీయాల్లో ప్రజల్లో చర్చకు కారణమయ్యాయి. సీనియర్ నాయకులకు గౌరవం, యువ నాయకులకు బాధ్యత, 2029లో పూర్తి రాజకీయ విజయం అనే మాటలు వినడానికి బాగానే ఉంటాయి. అధినేత ఈ మాటలు చెప్పుంటే స్పష్టమైన రాజకీయ దిశ ఉండేది. కానీ జిల్లా నాయకుడి నోటి వెంట రావడంతో అవి పార్టీలో అంతర్గతంగానే కాదు, జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కారణమేమిటంటే ఈ వ్యాఖ్యలు తమ్మినేని సీతారాం లాంటి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి నేపథ్యంతో ముడిపడి ఉండడమే. మాజీ స్పీకర్, సీనియర్ నేతగా జిల్లాలో రాజకీయ కురువృద్ధుడి లాంటి వ్యక్తి విషయంలో సీనియర్లకు గౌరవం అనే మాట వినిపిస్తే సహజంగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. గౌరవం అంటే బాధ్యతలు తగ్గించడమా, పక్కకు తప్పించడమా, లేక అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవడమా అన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి. ఈ అనుమానాలే ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను ఒక సాధారణ రాజకీయ ప్రకటన నుంచి వివాదంగా మార్చాయి. ఇదే సమయంలో పార్టీ నుంచి బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన రావడం మరింత మంట రాజేసింది. తమ్మినేని రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ ధర్మాన కుటుంబంపై దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఇన్నేళ్లు నిగూఢంగా ఉన్న అసంతృప్తిని చాటి చెప్పాయి. ఈ రోజు దువ్వాడ మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. ఈరోజు ధర్మాన కృష్ణదాస్ మార్పు అని చెప్పిన సిద్ధాంతం ఒక్క తమ్మినేని సీతారాంకే ఎందుకు వర్తిస్తుందనే సందేహం సహజంగానే వస్తోంది. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ తమ వారసులకు రాజకీయ బాధ్యతలు అప్పగించాలనుకుంటే అది సహజ రాజకీయ ప్రక్రియగా మారుతుందా? అదే ఆలోచన తమ్మినేని చేస్తే అది ఎందుకు తప్పవుతుందని పార్టీలో చర్చ మొదలైంది. ముగ్గురు సీనియర్ నాయకులకు 3 రకాల న్యాయాలా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఆమదాల వలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్ను ఇన్ఛార్జిగా నియమించడం మాత్రం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. ఈ నిర్ణయం యువతలో ధైర్యాన్ని నింపింది. రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి ఇదో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. అందుకే ఇప్పుడు యువత అడుగుతోంది ఇదే మార్పు మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు రాకూడదని. సీనియర్ నాయకుల అనుభవాన్ని పార్టీ ఎలా ఉపయోగించుకుంటాయి, యువ నాయకత్వానికి నిజమైన అవకాశాలు ఎంతవరకు ఇస్తాయన్నది అసలు పరీక్ష. ఇది కేవలం వైసీపీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అన్ని పార్టీలకు వర్తించే ప్రశ్న ఇది. న్యాయం అందరికీ కనిపించేలా జరిగితేనే మార్పు నమ్మకంగా మారుతుంది. లేకపోతే ఈ ప్రశ్నలే రేపటి రాజకీయాలకు పెద్ద సవాలుగా మారతాయి. శ్రీకాకుళం ఒక స్పష్టమైన, సమానమైన, ధైర్యమైన రాజకీయ నిర్ణయం కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. మరి కృష్ణదాస్ చెప్పిన మార్పు పార్టీలో జరుగుతుందా? అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే అసలు ప్రశ్న.